హలో అండి, చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, ఒక క్యాన్సర్ నిర్ధారణ కాగానే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఇదేమన్నా వంశపారంపర్యంగా వస్తుందా, నెక్స్ట్ జనరేషన్కి వచ్చే అవకాశం ఉందా? ఒక పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి జబ్బు నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళు మా పిల్లలకి ఏమైనా వచ్చే అవకాశం ఉందా అన్నది అడుగుతూ ఉంటారు. ఆర్ మా మదర్కు ఈ ప్రాబ్లం ఉండే, మా అత్తగారికి ప్రాబ్లం ఉండే, మా సిస్టర్కి ప్రాబ్లం ఉండే, అందుకే నాకేమైనా వచ్చిందా అని అడుగుతూ ఉంటారు. సో ఫ్యామిలీ హిస్టరీ అంటారు దాన్ని. సో వంశపారంపర్యంగా ఏమైనా క్యాన్సర్ వస్తుందా అన్నది ఒక ప్రశ్న. ఎస్, కొన్ని క్యాన్సర్స్లో వంశపారంపర్యంగా క్యాన్సర్ రావచ్చు. ఒక బ్రెస్ట్ క్యాన్సర్లో కానీ, పెద్ద పేగుల క్యాన్సర్లో కానీ, స్టమక్ క్యాన్సర్స్ కానీ, కొన్ని బ్లడ్ క్యాన్సర్స్, కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్, వీటిలలో వంశపారంపర్యంగా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీని ఛాన్స్ అంటే ఇలాంటి క్యాన్సర్, నేను ఇవాళ ఒక 100 బ్రెస్ట్ క్యాన్సర్లు చూస్తే వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఒక 5% అంటే తక్కువే. యూజువల్గా 95% ఆఫ్ కేసెస్ ఆర్ కాల్డ్ స్పోరడిక్ కేసెస్. స్పోరడిక్ కేసెస్ అంటే ఎటువంటి కారణం లేకుండా, ఎటువంటి ఫ్యామిలీ హిస్టరీ, వంశపారంపర్యంగా కాకుండా ఫ్యామిలీ హిస్టరీ ఏది లేకుండా వీళ్ళ బ్యాడ్ లక్ ద్వారా వచ్చే క్యాన్సర్స్ ఒక 95% ఆఫ్ కేసెస్ ఉంటాయి. ఒక 5% ఆర్ లెస్ క్యాన్సర్స్లో వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వంశపారంపర్యంగా వచ్చినప్పుడు మనం దానికి కొన్ని వేరే టెస్టులు ఉంటాయి, అవి చేసి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి.